వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ప్రాతకాలంలో ఆ సూర్యభగవాను ముందు నిలబడి సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశధనుర్బాణహస్తాం ధ్యాయేత్ సుసాధక. ఇది శాస్త్రం మనకిచ్చిన విధానాలు. అమ్మవారు ఉపాసకులకి శాస్త్రం చెప్పిన ఒక విధి ఇది. అందుకు ఇవన్నీ కలిపి చేయాలండి, కేవలం ఒక్కటి కాదు. అందుకే సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశ ధనుర్బాణహస్తాం ధ్యాయేత్ సుసాధక. మంచి సాధకుడు పొద్దుటి పూట సూర్యమండలంలో చూస్తూ ధ్యానం చేయమని చెప్పారు. అంతేకాదు దీనికి మరొక శ్లోకంలో మరొక చోట పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం భానుమండల మధ్యస్థాం ధ్యాయేత్ త్రిపురసుందరీం. ఇది శ్లోకం. ఈ శ్లోకంతో సూర్యమండలంలో అమ్మవారిని ఒక్కసారి భావన చేస్తే ఆ సూర్యుడి నుంచి వచ్చే అరుణకాంతులన్నీ నిజారుణ ప్రభాపూర్ అమ్మయ్యే అరుణాం కరుణాతరంగితాక్షిం చక్కగా వస్తున్నది. అందుకు మనకి ఈ ఉపాసన ఏది అంటే మళ్ళీ ఉపనిషత్తుల్లోనే చెప్పబడుతుంది. యయేషోంతరాదిత్యై హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. వేదమంత్రం ఇది. కానీ సూర్యమండల మధ్యస్థంగా అమ్మవారిని ఉపాసించాలి. హిరణ్యవర్ణాం హరిణీం హిరణ్మయీం అరుణాం. ఇవన్నీ మనకి సూర్యమండల మధ్యంలో ఉన్న అమ్మవారు. ఎందుకంటే ప్రపంచమంతా అమ్మవారి చైతన్యమైన మనకి మాత్రం సూర్యమండలంలోంచి తోసుకొస్తోంది కనుక మహావిభూతి అదే. అదే పెద్ద శ్రీచక్రం. విష్ణు భక్తులకు అది విష్ణు స్వరూపం, శివభక్తులకు అది శివలింగం, శ్రీచక్ర ఉపాసకులకు అదే శ్రీచక్రం. ఆ భానుమండల మధ్యగయ్యి అమ్మవారు భాసిస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. అందుకు భానుమండల మధ్యలో ఉన్న అమ్మవారిని ఉద్యంతమస్తం ఎంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి. అది అనమాట. ఆ ఆదిత్యుడే బ్రహ్మమని ఉపాసించమని వేదం చెప్తున్నటువంటి విజ్ఞానం ఇది. అందుకు సూర్యమండల మధ్యంలో అమ్మవారిని భావించుట ఇది ఒక పద్ధతి. ఇప్పుడు చంద్రమండల మధ్యగా అన్నప్పుడు బయట ఉన్న చంద్రమండలమే కాకుండా సహస్రార స్థానం ఎలా చెప్పుకున్నామో భానుమండల మధ్యస్థ అంటే ఏది, ఇది మళ్ళీ తెలుసుకోవాలి. ఇది మనకి దహర విద్య చెప్తున్నారు. ఇక్కడ అనాహత పద్మంలో అమ్మవారిని ధ్యానించే పద్ధతి. ఇక్కడ మనలో అనాహత పద్మంలో 12 దళాలు ఉంటాయి. 12 దళాలు ఎవరివి? 12 ఆదిత్యుడేగా. కనుక ఇక్కడ హృదయ పద్మంలో ధ్యానించడం, హృత్పుండరీకంలో అమ్మవారిని ధ్యానించడం, ఇది ఒక పద్ధతి. ఇది సమయాచారం అనే మనం చెప్పుకున్నాం. అమ్మవారిని ధ్యానించాల్సిన 3 ప్రధాన కేంద్రములు తెలుసుకోండి. అమ్మవారినే కాదు ఏ దేవత ఉపాసనకైనా ఈ సమన్వయం అన్నిటికీనండి. అందుకే ఏ దేవతా భక్తులైనా లలితా శాస్త్రం వింటే ఈ మార్గంలో వారి దేవతను వారు ఉపాసించుకోవాలి. ఎందుకంటే వారికి సూర్యుడే ఆలంబం, వారికి చంద్రుడే ఆలంబన. అలాగే మన హృదయంలో దహర చక్రం అని చెప్పబడుతున్నది, అది భానుమండలం. ఈ భానుమండలంలో అమ్మవారిని ధ్యానించాలి. హృదయ మధ్యంలో ఉన్నట్టుగా ధ్యానించుట, అలాగే భ్రూమధ్యంలో ధ్యానించుట, పైన ధ్యానించుట. ఈ 3 వివరించారు. ఇది హృదయాకాశం, ఇది చిత్తాకాశం, ఇది చిదాకాశం అని చెప్పారండి. విశేషములు ఇవన్నీ కూడా ఈ ఆకాశంలో ధ్యానించాలి. అందుకే ఈ స్థితి చాలా విశేషమైనది. హృదయంలో ఇప్పుడు వెళ్ళాం మనం. ఇక్కడ తల్లిని భైరవి భగమాలిని చూడండి. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి వివరిస్తున్నారు ఇక్కడ. ఆ భానుమండల మధ్యస్థ హృదయ మండలంలో ఉన్న తల్లి పేరు భైరవిట. భైరవి అంటే ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. మార్తాండ భైరవుడు అన్నాం మనం ఆయన్ని. భైరవుని శక్తి భైరవి. అలాగే మన హృదయంలో ఆవిడ మార్తాండ భైరవి రూపంలో ఉంది. భైరవుడు అనగా పరమేశ్వరుడు. భరత్వ రమణత్వ వమనత్వములు చేసే భైరవుని యొక్క శక్తి కనుక భైరవి. ఇది మనం చెప్పుకున్నాం. అందుకు భైరవి. అంతేకాదు కన్యా పూజలు చేసేటప్పుడు అమ్మవారిని కుమారిగా పూజ చేసేటప్పుడు 12 ఏళ్ల వయస్సు గల బాలికకి భైరవి అని పేరు. మనకి నవకన్యలు నవకుమారీల వరకే చాలామంది చెప్తారు, కానీ 12 ఏళ్ల బాలికకి భైరవి అని పేరండి. అందుకే మీకు ఆ విధానాలు కూడా కనబడుతూ ఉంటాయి. అలా ఇక్కడ మనకి భైరవి అని చెప్పబడుతున్నటువంటి తల్లి 12 వర్ష ప్రాయ అయినటువంటి బాలికారూపంతో ఆరాధింపబడుతున్నది అని చెప్పవచ్చు. కానీ మార్తాండ భైరవ స్వరూపముగా సూర్యమండలంలో ఉన్న రుద్రుడే. అదే భైరవి అంటే. భగమాలిని, ఇది గొప్ప మాట అండి. ఈ శబ్దములు ఎంత విశేషములో. భగమాలిని అంటే మనకి అమ్మవారి యొక్క తిథి దేవతల్లో ఒకరు. ఏ తిథి దేవత? విదియ. కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన రెండవది ఆవిడ భగమాలిని. భగము అనే మాటకి
లోకంలో అనేక అర్థములను, ఐశ్వర్యములు అని ఒక అర్థము, వెలుగులు అని మరొక అర్థం. భగభగ మండిపోతుందని లోకంలో కూడా అంటూ ఉంటాం. కనుక భగ అనగా ఇక్కడ ఐశ్వర్యములు. ఐశ్వర్యములు ఆవిడ దగ్గర ఎన్నున్నాయ్యా అమ్మవారి దగ్గర? మాలిని, మాల అంటే వరుస, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా వస్తూనే ఉంటాయి అమ్మవారి దగ్గర నుంచి. అందుకో అది వెలుగులు, ఐశ్వర్యములు. ఐశ్వర్యములు పరంపరగా అమ్మవారి దగ్గర ఉన్నాయి కనుక ఐశ్వర్యముల కుప్పలు అమ్మవి. అందుకే భగమాలిని, ఐశ్వర్యముల వరుసలు కలది. అలాగే భగమాలిని అంటే కాంతి వరుసలు కలది. సూర్యుడున్నాడు అని చుట్టూ కిరణాలు ఉన్నాయి, అందుకని కిరణమాలి అని పేరు సూర్యుడికి, తెలుసు కదా, కిరణమాలి. ఆ కిరణములన్నీ మాలాకారంలో ఉంటాయి. మాల అంటే కంటిన్యూటీకి చెప్పడం కోసమే మాల, అది ఎప్పుడూ ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది దానికోసం మాల. కానీ సూర్యుడి కిరణమాల, అది చుట్టూ కిరణాలు మాలలాగే ఉంటాయి చూడండి, ఇక్కడ అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తి అరణ్యకాండలో మాట అనుకుంటాడు, ఆహా సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆయన కోసం నాకు అరణ్యంలో దొరికే ఎర్ర పువ్వులు పసుపు పువ్వులు కలిసి మాల కట్టి కొండలన్నీ ఎక్కి సూర్యుడు మెళ్ళో వేయాలనుందయ్యా అంటట రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి సూర్యుడు అంటే మహాప్రేమ అండి. మొత్తానికి ఆదిత్య మండలంలో అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఆ కాంతి మాలికలు అదంతా కూడా, అందుకు భగమాలిని కాంతి మాలికలుగా ఉన్న తల్లి. కనుక ఇక్కడ తిథినిత్యాదేవతల్లో ఒకటి చెప్పుకుంటున్నాం, ఈ విషయాన్ని వివరిస్తున్నాం. ఇక్కడ మరొక అందమైన విషయం ఏమిటి అంటే, మొత్తం ఆదిత్యులు 12 మంది. వాళ్ళెవరు అంటే ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఇవి ద్వాదశాదిత్యుల పేర్లు. వీటికి కొన్ని పాఠాంతరాలు ఉంటాయి, కానీ ఇందులో మనకు భగుడు అనేవాడు వచ్చాడు చూడండి. మాల అంటే ఏం చెప్పాము? వరుస, ఒకదాని తర్వాత ఒకటి ఉంటే వరుస. వీళ్ళు అందరూ కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరు అధిదేవతలు. అలాగే సంవత్సర కాలంలో 12 నెలలు గనక ద్వాదశ ఆదిత్యులు అయినప్పుడు వరుసగా వచ్చేయలేదా ఇవన్నీ? అప్పుడు ఏమైంది? మాల అయింది కదా. మాల అయినప్పుడు ఒకరిని ప్రధానంగా పెట్టుకుని వాడిని ఫాలో అవుతున్న వాళ్ళందరినీ చెప్పాలి. అందుకే ద్వాదశాదిత్యుల్లో కూడా భగ, ఆ భగుడితో ప్రారంభమైన వరుస గనక భగమాల అనగా ద్వాదశాదిత్యులు. భగుడితో మొదలుపెట్టిన 12 ఆదిత్యులు. ఈ 12 ఆదిత్యులు ఎవరి యొక్క రూపమో ఆ తల్లి భగమాలిని. ఇప్పుడు ఈ అర్థాన్ని తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఆవిడ పద్మాసన, అమ్మవారు పద్మాసన. ఎలా భావించాలో చూడండి ఇక్కడ. హృదయంలో భావించినప్పుడు పద్మాసనం వేసి కూర్చున్నట్టు చూడాలండి. ఈ ఆసనం అమ్మవారు కాంచీపురంలో కామాక్షిదేవి వేసుకుంది. ఇది త్రిపుర సుందరి యొక్క అద్భుతమైన స్వరూపం. ఇది ఆ వేసుకున్న పాదంలో మీరు గమనించినట్లయితే చాలా విశేషంగా కనిపిస్తుంది. ఆ పాదం 2 పాదాలు చూపిస్తుందండి అమ్మ. ఎవరైనా మఠం వేసినప్పుడు 2 పాదాలు చూపించాలంటే పద్మాసనం వేయాలి, ఇంకో వల్ల కాదు. అది పద్మాసనం వేస్తేనే అది లభిస్తుంది. పద్మాసనాల్లో అనేక రకాలైన భేదములు ఉన్నాయి. కామాక్షిదేవి వేసే పద్మాసనం మాత్రం సాధారణంగా అందరూ వేసే పద్మాసనంలా ఉండదు. అదొక చిత్రమైన ఆసనం. అక్కడ ఆ స్థితికి కానీ వెళితే అది ట్రై చేసిన లాభం లేదండి, గురువుల యొక్క శిక్షణ లేనిది. ఆ తల్లి అలా కూర్చోగలదు, ఆవిడే యోగిని గనక. ఆ కూర్చున్న పుట్ట సరిగ్గా సహజంగా మూలాధారం దగ్గర శక్తి జాగరణ అవుతుందట. అక్కడ జాగరణ అయిన కొండల్ని కలిక అంటారు, దాన్ని చిత్కళానంద కలిక. అక్కడ చాలా ఉన్నాయండి రహస్యాలు మొత్తానికి. ఆ కలికా శక్తి జాగృతి కావడానికి ఎలా కూర్చోవాలో ఒక ఆసనం చెప్పారు. అది పద్మాసనాల్లో ఒక భేదం, అదొక భేదం. ఆసనంలో కూర్చుంటుంది అమ్మ కామాక్షి, ఆ తల్లి. అందుకే పద్మాసన. అది కూడా అదేవిధంగా యోగంలో ప్రసిద్ధమైన ఏ పద్మాసనం తీసుకున్నా మనకు పనికొస్తుంది. పద్మాసనం ఎందుకు విశేషం అంటే, అవునండి పద్మాసనం వేసిన దగ్గర నుంచి స్లిమ్ అయ్యానండి. ఎందుకు ఆసనాలు ఆఖరికి అందుకే పనికొచ్చాయి మనకి. ఎప్పుడూ కూడా పతంజలి ఇచ్చిన యోగ విద్యని ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కింద చూడడం మొదలెట్టిన తర్వాత యోగ విద్య దెబ్బతిందండి. ఎందుకంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో యమనియమాలు వదిలేసాం, ఆసన ప్రాణాయామాలు మాత్రమే తీసాం. అందువల్ల ప్రత్యాహారం లేదు, ధారణం లేదు, ధ్యానం లేదు, సమాధి అంతకంటే లేదు. అంతా అరకొర విద్యలే, పేర్లు మాత్రం అవే. పైగా యోగశాస్త్రం అనకూడదు, యోగా అనాలి. అది కూడా వచ్చింది ఇప్పుడు ఆ మాట అంటేనే, మరి ఏం చేస్తాం. సరే, పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి, అంత గొప్ప మాట చూపిస్తున్నాడు. ఆవిడ పద్మాసనంలో ఉందిట. ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు ఆవిడ మన హృదయ పద్మంలో ఆసనం వేసి కూర్చుంది కనుక పద్మాసన, ఇది అర్థం. అందుకని పద్మాసనంలో కూర్చుందని రూపం మాత్రమే కాదు, భానుమండలం మధ్యం అంటే హృదయ పద్మం అని చెప్పాం కదా, ఈ హృదయ పద్మం లోపల కూర్చుంది కనుక పద్మాసన, ఇది అర్థం. అందుకు పద్మాసన శబ్దానికి ఈ అర్థం కూడా చెప్పగాలి, హృదయ పద్మంలో కూర్చున్న తల్లి. ఆవిడ అక్కడ కూర్చోపోతే శరీరానికి లాభం లేదు. ఎందుకంటే సుషుమ్న నుంచి వస్తున్న చైతన్యం అంతా హృదయం ప్రధానం తీసుకునే 72,000 నాడుల్లోకి వెళుతోంది కనుక హృదయం ప్రధాన స్థానం చెప్తున్నారు ఇక్కడ. అందుకు హృదయంలో ధ్యానం, అందుకు హృదయ పద్మంలో ఉంది కనుక పద్మాసన.
భగవతి, భగమాలినికి భగవతికి లింక్ పెట్టుకోండి. ఈవిడే భగవతి. ఇది పుంలింగంలో ఉంటే భగవాన్, స్త్రీలింగంలో ఉంటే భగవతి. భగవతి అంటే ఏమిటో భాగవతే చెప్తుంది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ 3 పర్యాయ పదాలేనయ్యా అని చెప్పాడు ఇక్కడ. భగవాన్ అనగా ఎప్పుడు అనాలి? ఈ సృష్టి చెయ్యగలిగిన శక్తికి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి భగమని పేరు. ఈ సమస్త విశ్వాన్ని నడపడానికి కావలసిన ఐశ్వర్యము, జ్ఞానము, బలము వగేరా వగేరాలు ఏమున్నాయో అన్నిటికి కలిపితే భగమని పేరు. అది ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ఆయన్ని ఆవిడ అంటే భగవతి, ఆయన అంటే భగవాన్, అంతే భగవతి. అందుకే భగము కలది భగవతి. భగము అనగా ఐశ్వర్యము, జ్ఞానము ఇత్యాదులు. మొత్తంగా 6 చెప్తారు ప్రధానంగా ఇక్కడ. ఐశ్వర్యస్య సమగ్రస్య, ధర్మస్య యశస్య స్త్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ. సమగ్రమైన ఐశ్వర్యము, అదేవిధంగా ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 సంపూర్ణముగా ఉంటే భగాన్ అనాలి. ఉత్పత్తిం ప్రళయం చైవ, సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయం, అలాగే సృష్టిలో ఉన్న జీవుల యొక్క రాక పోక, ఏ జీవుల్ని బంధించాలి, ఏ జీవులకి మోక్షం ఇవ్వాలి, మొత్తం ఎన్నయ్యాయి ఇప్పుడు చూడండి. ఉత్పత్తి ప్రళయాలు, జీవుల యొక్క రాకలు పోకలు, ఏ జీవులకి బంధము, ఏ జీవులకి మోక్షము, ఈ 6 ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? ప్రపంచంలో ఎవరికైనా తెలుసా? ప్రపంచం యొక్క ఉత్పత్తి లయం ఎవరికి తెలియదు. అలాగే జీవుల యొక్క రాకపోకలు ఆ జీవుడికే తెలియదు. చిట్ట చివరికి ఎవరిని బంధించాలి, ఎవరికి మోక్షం అది తెలియదు. ఈ 6 ఎవరికి తెలుసో వారిని భగవాన్ అనాలి అని మనకు విష్ణు పురాణం చెప్తోంది. అదే మాట దేవి భాగవతం సరిగ్గా చెప్తుంది. ఉత్పత్తి ప్రళయములు, భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి, సా దేవి భగవతి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భగవాన్ భగవతి అంటే ఇది విషయం. అందుకు భగవతిగా ఆ తల్లిని మనం భావిస్తున్నాం. పద్మనాభ సహోదరి ఇక్కడ వివరిస్తున్నాం. పద్మనాభుడికి సహోదరిటి విడ అంటే విష్ణువుకు సోదరి. సూర్యనారాయణుడు అంటాం కదా, సూర్యనారాయణుని యొక్క సోదరి ఈవిడ. సోదరి అంటే సమాన లక్షణం కలిగినటువంటి శక్తి ఇద్దరిది ఉన్నప్పుడు సోదరి స్థానంలో చెప్తారు ఇక్కడ. దీనికి సంబంధించి ఒక కథ ఉందండి. కాంచీక్షేత్రంలో బ్రహ్మగారు లోకరక్షణ కోసం పెద్ద యజ్ఞం చేశాట. ఆ యజ్ఞానికి ముందు తపస్సు చేశాడు. తపస్సు చేసి యజ్ఞం చేస్తే చాలా మంచిది. అది కాంచీక్షేత్రే పురాధాత సర్వలోక పితామహ శ్రీదేవి దర్శనార్థాయ తపస్తేపే సుధారణం. చాలా గొప్ప తపస్సు చేసేట. ఆ తపస్సు చేస్తూ చేస్తూ క్రమంగా ధ్యానంలో గడిపెట్టాడు మహానుభావుడు. అక్కడికి వెళ్ళగలిగితే గొప్పది కదా. ఆత్మైక్య ధ్యానయుక్తస్య తస్య ప్రతపతో మునేహే. ఆ విధంగా మహాధ్యానం చేస్తూ ఉంటే ఎదురుగా ఒక కాంతిపుంజం కనబడింది. దానికి ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది? ఇంతవరకు యజ్ఞం చేశాడు, దాని తాలూకు అగ్ని కాదు, అదేదో దివ్యంగా ఉంది. ఆ కాంతి అలా గగనంలో కనిపించింది బ్రహ్మగారికి. చూస్తూ దండం పెడుతున్నాడు. ఆ కాంతిపుంజంలో క్రమంగా ప్రాదుర్బభూవ త్రిపుర పద్మహస్త. అక్కడ కనబడింది ఎవరు? త్రిపుర పద్మహస్త. ఎలాగ? ససోదరా, అన్నగారితో కనిపించింది రండి. ఇక్కడ భర్తతో కాదుట, ససోదరా. ఎలా కనబడిందంటే పద్మాసనే చ తిష్టంతి విష్ణునా జిష్ణునా సహ. సోదరుడితో పాటు కనబడిందిట పద్మంలో కూర్చుని. అన్నా చెల్లెలు పక్కన కూర్చున్నారండి. దర్శనమిచ్చింది. అంటే నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు పద్మాసనంలో భగవతి పద్మనాభ సహోదరిగా దర్శనమిచ్చింది. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. బ్రహ్మగారికి ఇచ్చిన దర్శనం ఈ నామంలో చూపించండి ఇక్కడ. అందుకే పద్మాసనాచ తిష్టంతి విష్ణునా జిష్ణునా సహ. ఇలాగే అమ్మవారు అన్నగారితో ఉన్న క్షేత్రం ఒకటి ఉందండి. ఆ అన్నగారు అంశతో ఉన్నప్పుడు 2 అన్నలు అయ్యట. 2 అన్నలతో పాటు చెల్లి కూర్చున్నటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది మనకి. పూరీ క్షేత్రం, జగన్నాథ క్షేత్రం. అక్కడ సుభద్రా రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే. తెలుసుకోండి ఇక్కడ. ఆ తల్లే సోదరిగా వచ్చింది. అది అద్భుతమైన విషయం. ఒకానప్పుడు రాధాదేవి ద్వారకకు వచ్చిందిట. ఆ వచ్చినప్పుడు ఈ అష్టమహిషులు తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ గోకులంలో ఉన్నప్పుడు ఆ లీలలన్నీ చెప్పండి అని అడిగట. అప్పుడు కృష్ణుడి దగ్గర లేడు. వాళ్ళు చెప్తూ ఉంటే రాధాదేవి వివరిస్తుంటుంది. రాధాదేవి కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే మొత్తం మహిషులకి, అష్టమహిషులకి కూడా పారవస్యం కలిగిందిట. ఆ సమయంలో కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురు కలిసి వస్తున్నట్ట. రాధాదేవి గొంతు వినబడింది. గుమ్మం దగ్గర ఆగిపోయారు. ఏం చెప్తుందో వింటున్నట్ట. రాధాదేవి చెప్తున్న కృష్ణ లీలలు వింటూ ఉంటే కృష్ణుడు, సుభద్ర, బలరాముడు కూడా అలా ఆనందంతో కదలకుండా నిలబడిపోయారటండి. అప్పుడే నారదుల వారు వచ్చి ఆ ముగ్గురిని చూస్తూ దండం పెడుతున్నట్ట.
రాధాదేవి కథ పూర్తి చేసింది. అప్పుడు కృష్ణుడు మెలకు వచ్చి నారదుడిని చూశాడు. ఎంతసేపు అయింది వచ్చని? చాలాసేపు అయింది. మీ ముగ్గురు అలా నిలబడుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. మీ ముగ్గురు ఒక క్షేత్రంలో ఉంటే చూడాలనుందయ్యా అంటే, చూస్తావు కలియుగంలో పూరీ క్షేత్రంలో ఇలాగే ఉంటావులే అని చెప్పాటండి. ఇక్కడ అది మనకు ఆ తల్లి విష్ణునా జిష్ణునా సహా ససోదరా, సోదరుడితో సహా కాంచీపురంలో కనిపించిందిట. అయ్యా కాంచీపురంలో అలా ఉందా? ఉందండి. ఆ సోదరుడే వరదరాజస్వామి. ఆ తల్లి అక్కడ కామాక్షిగా ఉంది. వాళ్ళ ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఏకాంబరేశ్వరుడు. అందుకే వాళ్ళ ఆయన ఉన్నారు, సోదరుడి దగ్గర ఉన్నాడు. అది అలాగా మరొక క్షేత్రం ఉందిట. అక్కడ ఆవిడ పాండ్యపుత్రిగా వచ్చినప్పుడు సుందరేశ్వరుని పెళ్లి చేసుకుంది. అప్పుడు వచ్చి ఈయన కన్యాదానం అంతా చేసేట. అప్పుడు ఉంగరం ఇచ్చిందండి ఆవిడ, అన్నగారికి ఉంగరం ఇచ్చింది పెళ్ళికి. ఇచ్చి నువ్వు ఇవి పెట్టుకో అని. మరి నా పేరేమంటావని. ఇక్కడ అందరూ అందగాళ్ళే అందుట. మా ఆయన పేరు సుందరేశ్వరుడు, నువ్వు సుందరుడే, పేరు తేడా తెలియాలి కానీ అళగల్ విష్ణువు అన్నది. ఇక్కడ అళగారంటే అందగాడు ఉందండి. మీరు మధురకు వెళితే విష్ణు క్షేత్రం ఉంటుంది, వెళ్ళి చూడాలి. అక్కడ విష్ణువు చేతికి ఇంత ఉంగరం ఉంటుంది, మంచి మెరిసిపోతూ. ఎందుకంటే మా చెల్లిచ్చిందని పెట్టుకున్నాడు, ప్రేమగా చూపిస్తున్నాడు అందరికీ. అది అక్కడ కూడా సోదరుడితోనే ఉంది, ఇక్కడ సోదరుడితోనే ఉంది. ఈ మూడింటిని కలిపి ధ్యానించడం ఒక విశేషం అండి. ఇది తెలుసుకోవాలి. శివుడిని, శక్తిని, విష్ణువుని ముగ్గురిని కలిపి ధ్యానించడం ఒక ఉపాసన రహస్యం ఇది. ఎందుకంటే శివుడే వ్యాపించిపోతే విష్ణువు అయిపోతాడు, అది మనం చెప్పుకున్నాం. వ్యాపకత్వాత్ విష్ణు, వ్యాపించింది శక్తి, వ్యాపించింది శక్తి అని చెప్తూనే ఉన్నాం కదా. ఆ శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. కనుక అమ్మవారు ఎవరో విష్ణువు ఆయనే. ఇద్దరు ఒకటే కనుక అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు, మీరేమనండి కవలలు అన్నారు ఒక ఆయన, ఏ బాధ లేదు. అందుకు వాళ్ళిద్దరూ కలిసి దీనికి మనకు మూర్తిత్రయ రహస్యంలో ఒక రహస్యం చూపిస్తారండి. చూడండి ఉపాసనాపరం ఎక్కడికెక్కడికి పోతుందో. ఆది యందు పరంజ్యోతి ప్రకాశించింది, సృష్టి ఆది యందు. ఆ పరంజ్యోతి క్రమంగా 3 కాంతి వలయాలుగా బయటకు వచ్చిందట, 3 భాగాలుగా. ఒక భాగంలోంచి బ్రహ్మ లక్ష్మి వచ్చేట, ఇంకొక భాగంలోంచి శివుడు సరస్వతి వచ్చేట, మరొక భాగంలోంచి ఉమా విష్ణువు వచ్చేట. అంటే వీళ్ళందరూ కవలలు అనమాట. వీళ్ళని మీరు అన్నా చెల్లెలన్నా అక్క తమ్ముళ్ళన్నా ఏం పర్వాలేదు, ఒకేసారి వచ్చినప్పుడు ఏమైతే ఏమైందండి. కనుక బ్రహ్మలక్ష్మి ఇద్దరు సోదరీ సోదరులు, సరస్వతి శివుడు సోదరీ సోదరులు. అందుకే సరస్వతి నామాల్లో శివానుజా ఏ నమః అని ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. అదేవిధంగా ఉమా విష్ణువు వీళ్ళిద్దరూ సోదరీ సోదరులు అలా వచ్చేట. సోదరీ సోదరులు అనగా ఏకలక్షణం కలవారు అని చెప్పడం. ఇప్పుడు ఏం చేయిందని వినిమయం చేసేట. బ్రహ్మగారు తన సోదరుని విష్ణువుకి ఇచ్చేట, విష్ణువు గారు తన సోదరుని శివుడికి ఇచ్చారు, శివుడు గారు తన సోదరుని బ్రహ్మగారికి ఇచ్చేట. ఇలా చక్కగా వినిమయమైంది. దీని అర్థం ఎంత గొప్పగా ఉందండి. అందుకు సృష్టితో పాటు వచ్చిన సంపదని ఎవడైతే స్థితి చేస్తాడో వాడికి ఇస్తే చక్కగా వినియోగిస్తాడు. అందుకే సంపదనిచ్చాడు. చూడండి ఎంత అందంగా ఉందో. అందుకే బ్రహ్మగారు సంపదనిచ్చాడు అంటే ఆ సంపదని జాగ్రత్తగా వినియోగించాడు, స్థితికారకుడు పని. అంత చక్కగా చెప్పాడు. ఏ టైం చూసి మొత్తం తీసేయాలనేది స్థితికారకుడే చూసుకుంటాడు. అందుకే నా స్థితికి కూర్చోగానే నేను లయం చేస్తాను, నేను వస్తూ ఉంటే పని జరుగుతుందా అండి ఇక్కడ. అందుకే స్థితికారకుడికి ఆయన నుంచి వచ్చిన శక్తే లయకారకుడు పక్కనుంటే అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళుతుంది, కానీ అక్కడ ఇచ్చాడు. ఈ లయంకి జ్ఞానం చాలా ప్రధానం కదా. జ్ఞానము లయ రెండు ఒకటే. అందుకే జ్ఞానస్వరూపుడైన ఆవిడ్ని అందుకే సృష్టి చేసేటప్పుడు అయ్యో లయమైపోతుంది అని అజ్ఞానం ఉండరాదు, జ్ఞానం పక్కన ఉండాలి. అందుకే లయకారకుడు జ్ఞానమే సృష్టికర్తకి భార్య అయింది. ఇది ఒకదానికి అన్వయం. వ్యాఖ్యానిస్తే ఎన్నుంటాయో మన గ్రంథాల్లో పరిశీలిస్తే మొత్తానికి. అందుకే అక్కడ కూడా పద్మనాభ సహోదరి మూర్తిత్రయ రహస్యంలో సప్తశతి అయిన తర్వాత షడంగ సప్తశతి పారాయణలో ఏది చేసినా చేయకపోయినా ఇవి ప్రధానం కదా. అర్గళ కీలకం కవచం ఆ 3 అయిన తర్వాత సప్తశతి, తర్వాత మూర్తిత్రయ రహస్యం, వైకృతిక రహస్యం, రూప రహస్యం వస్తాయి మనకి. అందులో ఇవన్నీ వివరిస్తున్నారు మనకి. అందుకు ఇప్పుడు అద్భుతమైన ఆ తత్వం తెలుసుకుంటే పద్మనాభ సహోదరి అనే నామం వరకు వచ్చాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఇది మనం మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. ఉన్మేష నిమిష. ఉన్మేషం అంటే తెరచుట, నిమేషం అంటే ముయ్యుట. తెరచుట ముయ్యట ఈ రెండిట్లోనే మొత్తం చేస్తుంది. తెరచడంలో ఉత్పన్నం, ముయ్యడంలో విపన్నం, మధ్యలో స్థితి అంతే. కనుక కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యడంలోనే సృష్టి స్థితులన్నీ చేస్తుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూయడం కష్టమా అండి? కళ్ళు మూసి తెరవడం మనకంత సులభమో సృష్టి స్థితిలో అమ్మకు అంత సులభం. అది చెప్పడం ఇక్కడ ఉన్నట్టు విషయం. అంత సులభంగా చేస్తుంది శ్రీవాటి. ఇది చూపిస్తూ ఉంటే మనకి సరిగ్గా అమ్మవారి యొక్క ఆ స్థితిని ఇదే మనం ఒకరోజు చక్కగా వివరించుకున్నాం. కనురెప్ప వెయ్యకుండా అమ్మవారు చూస్తున్నారు ఎందుకయ్యా అంటే శంకరులతో చెప్పింది కదా ఆ విషయం. అందుకే భగవంతుని ధ్యానించేటప్పుడు రెప్పలు లేకుండా ఉన్నవాడిని ధ్యానించాలి, అప్పుడు స్థితి హాయిగా ఉంటుందిట. పైగా
కంటి మీద రెప్ప పడకుండా కాపలా కాస్తున్నాడండి అని అంటూ ఉంటాం లోకంలో వ్యవహారంలో. అదంతా అతిశయోక్తులే. కానీ నిజంగా అమ్మవారు మాత్రం కంటికి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉన్నట్టండి. పద్మనాభ సహోదరి అనగానే మనం అప్పుడే జగన్నాథ క్షేత్రానికి వెళ్ళిపోయాం. అక్కడ ఆయన కూడా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. అందుకే ఎందుకైనా మంచిదని రెప్పలే తీసాడు ఆయన. జగన్నాథ స్వామికి రెప్పలు ఉండవు, కంటి రెప్పలు. ఒరియా వాళ్ళు చెప్తారు ఆయనకి ఇలాగే, పాపం రెప్పలు కూడా లేకుండా ప్రపంచాన్ని చూస్తున్నావా స్వామి అని. రెప్పలు వేయకుండా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు ఆయన రెప్ప వేసినట్టు స్థితి ఉండదు. అందుకే వేసేస్తాను పొరపాటున రెప్పే లేకుండా ఉన్నాడు మహాత్ముడు. దానికి తోడు మరో ప్రత్యేకత ఏంటంటే గుండ్రంగా ఉంటాయి నేత్రములు. అందుకే చొక్కో అక్కి అంటారు ఒరియా వాళ్ళు. చక్రనేత్రుడు ఆయన, చక్రనయనుడు. ఎంత బాగుందండి. చక్రనేత్రుడు అంటే అర్థం ఏంటి? గుండ్రపుడు కళ్ళు అంటే అనంత దృష్టి. గుండ్రపుడు సూర్యుడు, గుండ్రపుడు చంద్రుడు, ఆ రెండే నయనములుగా పెట్టుకుని కూర్చున్నాడు ఆయన అక్కడ. ఎంత అందంగా ఉన్నదో. మరి అమ్మవారి గురించి అంటారా అయ్యవారి గురించి అంటారంటే ఇద్దరూ కలుపుకునే పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అందుకే ఇద్దరు విషయంలో ఒకటే వచ్చేసే. అందుకే పురుషోక్తం అంతా దిగుతోంది. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, మొత్తం పురుషోక్తం అంతా చూపిస్తున్నాడు ఇక్కడ. విరాట్ పురుష రూపంతో ఉన్నది ఆ తల్లియే. ఎన్ని రూపాలుగా దర్శిస్తున్నాం. కనుక ఉపనిషత్తు ప్రతిపాదించినటువంటి 3 అవస్థల్లోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో విశ్వరూప తైజస ప్రాజ్ఞులుగా ఉన్న తల్లే సమాధ్యవస్థలో తురీయ భూమికలో సర్వావస్థ వివర్జితగా ఉన్నటువంటిది. అదే అకార ఉకార మకార తురీయ రూపములతో భాషిస్తున్నది. ఆ తల్లి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం అనే పంచకృత్యములతో ప్రపంచంలో వ్యాపించింది, ప్రతి అణువులో వ్యాపించున్నది. అటువంటి ఆ తల్లే పద్మనాభ సహోదరిగా సూర్యమండలంలో ఉంటూ ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నటువంటిది అనే భావన చేస్తూ మనం ప్రస్తుతం భాను విద్యలో ఉన్నాం. భానుమండల మధ్యస్థాయిన అమ్మవారిని నమస్కారం చేసుకుందాం. భానుమండలం అనగా హృదయ మండలం. హృదయ మండలంలో ఉన్న తల్లికి నమస్కారం.